అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ మటన్ సూప్ తయారు చేసుకుందామండి. అదే పాయ అంటాం కదా, ఆ పాయను తయారు చేసుకుందాం. ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, మటన్ పాయ తిన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు ఆ పాయ తినటం వల్ల, ఆ సూప్ తాగటం వల్ల జలుబు కూడా కంట్రోల్ అవుతుంది. మిరియాల పొడి వేసుకొని తాగటం వల్ల కంట్రోల్ అవుతుంది. మరి ఆ మటన్ సూప్ని, టేస్టీ మటన్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న దానిలో 2 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 లవంగాలు, అలాగే 1 స్పూను మన సోంపు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నామండి. ఇలా ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వరకు కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు తీసి పక్కన పెట్టడానికి బాగుంటాయి. చిన్న ముక్కలు అనుకోండి, చిన్నపిల్లలు తిన్నా కొంచెం పంటి కింద తగిలినా కానీ కొంచెం మంట అని ఏడుస్తారు కదా, దానికోసం ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఈజీగా పక్కన పెట్టేసుకోవచ్చు మనం. ఇలా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలంతా కూడా మంచిగా మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ మనం వేయించుకోవాలి. సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వేస్తే తొందరగానే మగ్గిపోతాయి కదండి ఉల్లిపాయలు. అలాగే మనం మూత కూడా పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు వేగిన తర్వాత చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి మనకి ఉల్లిపాయలన్నీ కూడా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం దీనిలోకి ఒక 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం వేగితే బాగుంటుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు, పెద్ద స్పూన్లు వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది దానికి తగ్గట్టు కొంచెం పెద్ద స్పూన్తోనే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మటన్ బోన్స్ అన్నీ కూడా కరెక్ట్ సైజులో, అంటే కొంచెం పెద్దగా కట్ చేయించుకోవాలి. ఈ బోన్స్ అన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు అలాగే నిమ్మకాయ జ్యూస్తో శుభ్రంగా కలిపేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లోకి మనం ఈ ముడుసులన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. మటను మూలుగులు అంటాం కదా, అవి వేసేసుకోవాలి. ఇలా మనం వేసేసుకొని ఒక్కసారి అంతా కూడా కలిపేలాగా, మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ముక్కు కూడా కరెక్ట్గా ఈ సైజు ఉంటే మనకి ఈ పాయ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. మరీ చిన్నగా కట్ చేయించుకోకూడదు. ఇవి కొంచెం పెద్ద బోన్సే కట్ చేయించుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఇలా కొంచెం ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కుక్కర్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కలపటం కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే పెద్ద దాకు లాంటిది పెట్టామనుకోండి, కలపడానికి ఈజీగా ఉంటుంది, కానీ మనకి టైం ఎక్కువగా పడుతుంది అన్నమాట ఉడకటానికి. దానికోసమని మనం కుక్కర్లో పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా, తొందరగా, టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ మటన్ సూప్ అనేది. చూడండి, ఇలా మగ్గుతూ ఉంది కదా మనకి. ఇలా దీనిలో కొంచెం మనం ఉడుకుబట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దామండి. చూడండి, అప్పుడే మనం విజిల్ పెట్టేసుకోకూడదు. కొంచెం మూత పెట్టేసి ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట ఈ బోన్స్ అన్నీ కూడా. చూడండి, ఇలా మగ్గుతూ ఉన్నాయి మనకి. కొంచెం వాటర్ కూడా పైకి వచ్చింది, చూసారా? సాల్ట్ వేసాం కదా మనం, కొంచెం దానిలో ఉన్న వాటర్ కూడా పైకి తేలిందనమాట. చూస్తున్నారు కదా. ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను నేను. దీనికి తగ్గట్టు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న ఒక 2 కేజెస్ వరకు ఉంటుంది ఈ బోన్స్ అనేవి. 2 to 2.5 కేజెస్ వరకు తీసుకున్నాను. ఇలా కారం 3 స్పూన్ల వరకు వేసుకోవాలి దీనిలోకి. వేసుకుని కలుపుకున్న తర్వాత మటన్ మసాలా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు ఉంటుంది ఇది. మటన్ మసాలా వేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక నిమ్మకాయలో పావు వంతు అంటాం కదా, పావు కొంచెమే నిమ్మకాయలో పావు వంతు చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాని పులుసు తీసి దీనిలో పోసుకున్న తర్వాత, ఈ మటన్ పాయాలో పోసుకున్న తర్వాత దీనిలో 1.5 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి. మొత్తం బోన్స్ అంతా కూడా మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఒక్కసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దామండి. ఇలా విజిల్ పెట్టిన తర్వాత ఒక 10 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత ఇలా మూత తీసాను చూడండి. ఈ సూప్ అంతా కూడా ఇలా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం దీనిలోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఇంకా అప్పుడే అవ్వలేదండి ప్రాసెస్ అనేది. చూడండి ఇప్పుడు ఇలా ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం కరివేపాకు కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో వేయకుండా ఇలా ఉడికిన తర్వాత ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత వేసుకోవాలి. మనం ఇలా కరివేపాకు కొత్తిమీరని వేసుకొని ఇలా అంతా కలుపుకొని ఈ సూప్కి బాగా పడుతుంది అనమాట. ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. మనం ఎక్కువ గరం మసాలాలు కూడా వేయలేదు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మనకు సరిపోతే ఓకే, సరిపోతే వేసుకోవాలి. నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా ఉడికేలాగా ఉంచేసుకోవాలి స్టవ్ మీద. చూడండి ఎంత బాగా మరుగుతుందో మన మటన్ పాయ అనేది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి మటన్ సూప్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ పాయాని ఈజీగా రెడీ చేసుకోవటం ఎలాగో చూసేసాం కదా. ఖచ్చితంగా టేస్ట్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది మిమ్మల్ని ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు ఇలా చేశారంటే. ఖచ్చితంగా ఇలా ఒకసారి రెడీ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.